అది అంటే మెకనైజేషన్కి వెళ్ళడం తప్పేం కాదు. పండ్ల మనుషులు తక్కువ ఉన్నారు, మెషిన్ మెకనైజేషన్ కెన్ బి ఎంకరేజ్. రెండు సార్లు తినేస్తే గడ్డి మనం కూడా క్లారిటీ వాడుతున్నాం. ఎనర్జీస్ కూడా చెప్పము సార్ అయిపోయే లోపల మొత్తం ఇది అన్ని స్టేజ్లో బాగా పనిచేస్తుంది. ఇది ఎటువంటి స్టేజ్లో ఫస్ట్ అయినా కూడా కంట్రోల్ అవుతుంది. తర్వాత సీతాఫలం ఆయిల్, వేప నూనె, ఉప్ప నూనె వంటి ఆయిల్స్ అంటే మామ్ మీద మీదేనా నెట్ కూడా ఉంటుంది. ఈ కామర్స్ బాగానే మామ్ మీద ప్రింట్స్ ఎక్కడ ఉన్నాయి మన జిల్లాలో? ఏ మండలం? గుంటూరులో వచ్చి ప్రాసెసింగ్ ప్లాంట్ హైయెస్ట్. గుంటూరు వచ్చి ఇది బోర్వెల్ సార్, డ్రై అయిపోయింది. ఓకే సార్, ఇక్కడ ఇది వచ్చి రైన్ ఫాల్ ప్రతి ఇంతకుముందు మండలానికి హెడ్ క్వార్టర్లో ఉంది సార్. ఇది ప్రతి పంచాయతీ మాకు ఉంది సార్. ఇది ఇక్కడ ఫారం పాలి ఇది బోర్వెల్ మాత్రం ఇక్కడ ఇది ఇలా ఉండకూడదు. అంటే యూనిఫామ్ ఉండాలి. ఇలా పెట్టినట్టు ఇలా ఉన్నట్టు ఉండకూడదు. ఒకటే బేస్ లా ఉంటే ఇది సపరేట్గా ఉంది కదా, గ్యాప్ ఉండకూడదు. వాళ్ళకి ఇచ్చి అంటే చేసే వాళ్ళకి కూడా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అంటే నేను అనుకున్నట్టు నంది అయితే ఇప్పుడు బాగానే వచ్చింది. దీనికి ఏమన్నా దీనికి కూడా ఈ కలర్ పెడితే బాగుంటుంది కదా, లేదా ఇలాగ ఉంచితే బాగుంటుందా? ఈ కాపర్ టైప్ కలర్ ఒకటి అలా చేయండి. ఈ కలర్ లాగా వాటర్ డ్రాప్ అట్లాగే రైతులతో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని వినడానికి. తర్వాత జలధార జలహారతి అనే ప్రభుత్వం ఈ మధ్యనే ఒక మంచి కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. ఆ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో ఈ రకమైనటువంటి ప్రజల యొక్క ఆలోచనలు అనుభవాల్ని మనం తప్పనిసరిగా వినాలని మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మన నేను ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకొని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలా అని చెప్పి చర్చించడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఈరోజు ప్రత్యేకించి ఏప్రిల్ 22వ తేదీ ధరిత్రి దినోత్సవం అన్నమాట. ఈ ధరిత్రి దినోత్సవము తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి జలధార జలహారతి ఈ రెండు కార్యక్రమాలను కూడా కలుపుకొని ఒకే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పనిచేస్తున్నటువంటి ఎన్జిఓలు దిబక్తు ఎఫ్ఈ ఒక బ్యాంకు లాగా ఇచ్చి, అయ్యా నీకు ఇది చాలా విలువైనటువంటి ధనము, ఈ ధనాన్ని ఈ బ్యాంకు లాగా నీకు ఏదైతే కూడా పంచభూతాలు అయితే కూడా దేవుడు ఆ విధంగా ఇస్తే మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని వాడుకుంటున్నాం కానీ వేయడం లేదు వాపసు. దానివల్ల నీకు బ్యాంకులో మన భూగోళంలో 80% నీళ్ళు మాత్రమే ఉంది. మన శరీరంలో కూడా 75 నుంచి 80% నీళ్ళు మాత్రమే ఉంది. ఎక్కడైనా చూడండి 70 నుంచి 80% నీళ్ళు ఉంటుంది. రిపేర్ చేసుకొని దాదాపు 1150 మంది రైతుల భాగస్వామ్యంతో దాదాపు 40,000 ట్రిప్పులు మట్టిని తోలించడం జరిగింది సార్ రైతులకు. అంటే నీటి నిల్వ ఉండాలంటే చెరువు పూడికి తెలియదు. అంటే గతంలో 40 ఏళ్ళు ఇరిగిపోయినప్పుడు ప్రతి చెరువుకి 2 పంటలు పడ్డాయి.
మీ భాగస్వామ్యం కూడా ఉండాలా, మేమే కట్టించేదాన్ని ఎవరో కట్టించినారు మాకేం లేని వదులుకుంటారనే దీంతో వాళ్ళు మేము కూడా 50 రూపాయలే కుటుంబానికి ఇచ్చి కుటుంబం నుంచి 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు 12 లక్షలతో ఒక చట్టం పెట్టారు. మళ్ళీ తర్వాత ఇంకో వంక ఉంటే దాన్ని ఇది ఫస్ట్ కట్టింది ఫిర్యాదులు వంకని, రెండోది పొదల కనమని, ఇంకోటి వచ్చేసి అట్లా 4 చెక్ డ్యాములు కట్టారు. మనం ఏం చేయాలి? ఇంకుడు గుంతలు, ఫామ్ ఫండ్స్, స్టాగర్డ్ ట్రెంచెస్, లేదంటే ఆ నీటిని మనం తక్కువగా వాడుకొని మిగతా నీటిని భూమిలోకి వెళ్ళేలా చేస్తే ఆ నీరు మనకి చివరికి పంటలు ఇస్తుంది, పశువులకి నీళ్ళు ఇస్తుంది, అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. సో ఆ నీటిని మనం బాగా కాపాడితే అది మనల్ని సంరక్షిస్తుంది అనేది ఒక నానుడి ఉండేది. సో మనందరం కూడా మళ్ళీ నీటితోటి భూమితోటి మమేకం అవ్వాలని చెప్పి ఈ దరిద్ర దినోత్సవం చేసుకుంటున్నాం. అయితే చాలా మటుకు ఎక్కువ కార్యక్రమాల్లో సభ పేరున్న ఇక్కడ ఉన్న 30-40 మంది మాట్లాడుతుంటారు, కింద ఉన్న వాళ్ళందరూ అలా ప్యాసివ్గా వింటూ ఉంటారు. ఈసారి అలా కాకుండా మీలోంచి ఎక్కువగా మాట్లాడమని చెప్పాము. నారాయణప్ప గారు కావచ్చు, మన గొల్లపల్లి తండా నుంచి మాస్టర్ గారు కావచ్చు, శశికళ గారు కావచ్చు, సుజాతమ్మ గారు కావచ్చు, ఇలా చాలా మంది రైతులు వచ్చి మాట్లాడారు. చాలా మంచిగా శ్రీరాములు గారు అందరూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఇది మా ఉద్దేశం. అంటే ప్రజల్లో నుంచే, కమ్యూనిటీలో నుంచే ఒక సక్సెస్ సాధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసి చూపించారు. అది మిగతా రైతులు మనం చేసుకోవాలి, అది ఒక్కటే మనం చేసుకోవాలి. ఇప్పుడు దానికి మన గొల్లపల్లి తండాలో ప్రతి ఒక్క నీటిని ఆర్టీటీ సంస్థ సహకారంతో వాళ్ళు చెక్ డ్యామ్లు కట్టుకున్నారు, బావులు తవ్వుకున్నారు. ఆ బావుల్లో నుంచి నీరు ఉపయోగించుకొని మొత్తం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా ఉన్నారు. అదే ఇప్పుడు శ్రీరాములు గారు చెప్పారు, గంటలో వారు ఉన్న కొంతమంది రైతులందరూ కలిపి ఒక కట్టుబాటు అంటే ఒక మనందరం ఒక అండర్స్టాండింగ్స్ తీసుకొని ఒక బైలాస్ క్రియేట్ చేసుకొని ఆ నీటిని అందరూ షేరింగ్, వాటర్ షేరింగ్ లేదా వాటర్ కలెక్టివ్ అనే ఒక కాన్సెప్ట్ లో వాళ్ళు ఒక రైతు ఇంకో రైతుకి నీటిని అవసరమైనప్పుడు తడులు ఇచ్చారు. దానివల్ల మనకి వాళ్ళందరూ కూడా పంటలు పండి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకొంతమంది ఉన్నారు ఏంటంటే అందరికీ కూడా చెరువులు చేయాల్సిన పని లేదు, వాళ్ళు నీటిని తప్పుగా వినియోగించుకునే పంటలు పండించుకోవడం. లైక్ ఇప్పుడు చియా సాగు కావచ్చు, సజ్జలు కావచ్చు, జొన్నలు కావచ్చు, తక్కువ నీటిని వాడి క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో తక్కువ నీటిని ఉపయోగించుకునే పంటలు పండించడం వల్ల కూడా రైతులు భూమికి చాలా మేలు చేస్తున్న వాళ్ళు అవుతారు. అలాగా అంటే గ్రాస్ ల్యాండ్స్, ఇప్పుడు టింబక్టు వాళ్ళు కల్పవల్లి అని చెప్పి వీళ్ళు ఒక బ్యారన్ ల్యాండ్స్ లో గ్రీనరీ బాగా పెంచారు. సో తద్వారా కూడా మనకి ఎక్కువ సాయిల్ మాయిశ్చర్ ప్రొటెక్ట్ అవుతుంది, భూమిలో తేమ నిలబడుతుంది, మనకి ఆటోమేటిక్గా మంచి వర్షపాతం రావడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరూ చేసేటువంటి కార్యక్రమాన్ని మెచ్చుకుంటూనే మనం కూడా మన వంతు సహకారం ఈ భూమికి తిరిగి ఇవ్వాలి. మనం ఎప్పుడు భూమిని క్షమకి ఒక గుర్తు ఎవరంటే భూమిని కొలుస్తారు. అంటే భూమికి ఉన్నంత దయ, భూమికి ఉన్నంత క్షమాగుణం దేనికి లేదు. ఎందుకంటే భూమిని మనం ఇందాక వల్లి గారు ఇంట్రడక్టరీ మార్క్స్ లో చెప్పారు, భూమి నుంచి మనం ఎప్పుడు తీసుకోవడం. భూమికి రెస్ట్ లేకుండా ఒక పంట తర్వాత గోదావరి జిల్లాలో చూస్తే ఒక పంట తర్వాత ఇంకో పంట వేసేస్తూనే ఉంటారు, 3 పంటలు వేస్తుంటారు. మన దగ్గర కూడా కుదిరినప్పుడల్లా వాటర్ ఉన్నప్పుడు పంట మీద పంట వేస్తుంటాం. భూమికి మళ్ళీ సాయిల్ రెజ్యునేషన్ కి మనం అవకాశం ఇవ్వట్లేదు. అంటే భూమి గుల్లబారాలి, వానపాములు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులు కానీ, అంటే నేచర్ ఎకాలజీని బ్యాలెన్స్ అయ్యే విధంగా మనం క్రియేట్ చేయాలి. సో దానికి కూడా మనం కృషి చేయాలి రైతులుగా. సో పూర్వకాలం రైతులందరూ చాలా ఆధునిక అంటే ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు ఉండేవి. రాను ఎరువుల వినియోగం, పురుగు మందుల వినియోగం ఎక్కువగా ఉంది. సాంకేతికతను ఉపయోగిస్తూనే అవసరమైనంత ఎరువులు వాడడం, అవసరమైనంత నీరు వాడడం, అవసరమైనంత వరకే పురుగు మందులు వాడడం తప్పులేదు. కానీ అంతకు మించి కనుక వాడినట్లయితే అది తిరిగి మన ఆహారంలోనే చేరుతుంది. తర్వాత మళ్ళీ మనకు రోగాలు ఎక్కువగా అయితే. ఇవాళ ఒక పేపర్లో ఒక స్టాటిస్టిక్స్ చూసాను, మన ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 58,000 సరాసరిన ఒక్కొక్క వ్యక్తి ఖర్చు పెడుతున్నాడు. అంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులంతా కూడా మన హెల్త్ కోసం డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడో హాస్పిటల్ కూడా చూసి ఉంటుండకపోవచ్చు, వాళ్ళు ఎప్పుడో
సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఏదో చిన్న జ్వరం వచ్చేది అంతే. కానీ ఇప్పుడు మాట్లాడితే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే మనం ఆహారపు అలవాట్లు మారిపోయి కెమికల్ ఎక్కువైపోతుంది, పురుగు మందులు ఎక్కువగా జాస్తిగా మనం వాడుతున్నాం. సో మన లైఫ్ స్టైల్ కూడా మారాలి. అండ్ వాటర్ అదేమంటారు ఆర్గానిక్ కల్టివేషన్ గురించి ఇందాక చాలా మంచి డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ పెట్టారు, NGOs అందరూ కూడా ఎక్సలెంట్ గా చేశారు. సో ఇక్కడ